లేదు వీధి రౌడీలాగా అరుచుకుందామంటే అరుచుకుందాం. నేనే భాష నా భాష చాలా చాలా మీరు ఆగండి, వినండి 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 చిట్టిబాబు గారు వినండి 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 ఆంధ్ర భాష మాట్లాడుతున్నా. మీరు వినండి వినండి ఓపిక ఉంటుందండి. మీరు ఆ వయసులో ఓపిక లేకుండా ఎలాగా మీరు మీ వయసును గౌరవిస్తారు. నేను మాట్లాడుతున్నప్పుడు వినాలి, మీరు వినాలండి. మీరు వినాలా చిట్టిబాబు గారు వినటం కూడా ఒక పద్ధతి అండి. వినాలా కదా యువతలో మాట్లాడేది కూడా. మీరు తప్పుడు మాటలు మాట్లాడితే ఏం వింటాం? మీరు మాట్లాడేది కరెక్టా? మీరు మాట్లాడేది కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడతా ఉంటే పడతా ఉండాలా? మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటే పడతా ఉండాలా? మేము పవన్ కళ్యాణ్ గారిని అంటా ఉంటే పడతా ఉండాలా? చిట్టిబాబు గారు ప్రాపర్ గా ఉండండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం వింటాం సంస్కారం. ఎదుటి వ్యక్తి మాట వింటాం సంస్కారం. ఎదుటి వ్యక్తి మాట వినటం సంస్కారం. మీకు వింటాం సంస్కారం. వింటాం సంస్కారం. వింటాం నేర్చుకోండి. చిట్టిబాబు గారు ఒక్కసారి విందాం చిట్టిబాబు గారు తనేం చెప్తారో. అజయ్ వర్మ గారు మీతోనే మాట్లాడాలనుకుంటున్నారు, మీతోనే చెప్పాలనుకుంటున్నారు. మాట్లాడాలి కదా, అరిస్తే కాదు కదా మాట్లాడేది, వినాలి కదా. ఎదుటి వ్యక్తి మాట్లాడేది కూడా వినాలి కదా, అందరికి అర్థం అవ్వాలి కదా మాట్లాడేది. చెప్పండి వీధి భాష ఈ రౌడీ భాష మాట్లాడు కదా. నేను రౌడీ భాష లేదు, మీకు అదే పొరపాటు. మీరు రౌడీ భాషల్లా నేను మీరంటే మాకు గౌరవం ఉంది. వీధి రౌడీ లాగా మన ఇద్దరం అరుచుకోవద్దు, వినండి అని చెప్పా. అరవటం కాదండి, ఇక్కడ అరుపు కాదు ఇది. వినండి, మాట్లాడేవండి. అజయ్ వర్మ గారు మీతో మాట్లాడాలి. అజయ్ వర్మ గారు మీతో మాట్లాడాలి. చెప్తే అరుపు అంటే మీకు ఏం చేయలేము. నేను విషయాన్ని గట్టిగా నొక్కి వస్తానని మీకు చెప్తున్నా. అరుపు అయితే దానికి ఏం చేయలేము. ఓకే చిట్టిబాబు గారు వినండి, ముందు వినండి. 2 నిమిషాలు అజయ్ వర్మ గారు మీతో మాట్లాడతారు. ఆయనకి 2 నిమిషాలు టైం ఇవ్వండి. అజయ్ వర్మ గారు చెప్పండి. మీరు సీనియర్ లీడరు వింటాం నేర్చుకోండి, కొద్దిగా వినాలి కదా. అజయ్ వర్మ గారు చెప్పండి. చెప్పండి అదే సోదరుడు చెప్పండి, మీరు చెప్పాలి. మీకు పవన్ కళ్యాణ్ గారు చేసింది తప్పుగా కనబడుతుంది, చంద్రబాబు నాయుడు గారు చిట్టేసింది తప్పుగా కనబడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాముడి విగ్రహాలు పగలగొట్టి రథాలు తగలబెట్టి 3 సింహాలు దొంగతనం జరిగినాయి, విగ్రహాలు ధ్వంసం చేసినాయి. ఇవాళ లడ్డూలో కూడా తప్పు జరిగిందనే విషయాన్ని బయటికి చెప్తుంటే ఆ విషయం మీద సిట్టేశారు. దాని మీద నివేదిక వచ్చింది. అదే మళ్ళీ గౌరవిస్తా ఉన్నా. విను నిన్న 23వ తారీఖుతో జగన్మోహన్ రెడ్డికి 11 సంవత్సరాలు అయింది కేసు అయ్యి, తెలుసా మీకు? నిన్న 23వ తారీఖుతో సెప్టెంబర్ 20 బెయిల్ వచ్చి, తెలుసా? మళ్ళీ బీజేపీ అని చెప్పుకొని తిరుగుతారు మీరు. మళ్ళీ బీజేపీ అని చెప్పుకొని తిరుగుతారు మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు. మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు. మళ్ళీ మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు. మళ్ళీ మీరు బీజేపీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారు బయట. అజయ్ వర్మ గారు పాయింట్ రండి. అజయ్ వర్మ గారు పాయింట్ రండి. చిట్టిబాబు గారు కొంచెం స్పేస్ ఇవ్వండి. చిట్టిబాబు గారు అజయ్ వర్మ గారు మాట్లాడతారు, కొంచెం స్పేస్ ఇవ్వండి. అవసరం ఉంది, 30 ఏళ్ళుగా వాడుకుంది బీజేపీ. నిన్నటికి స్వప్న గారు వీరు చెప్పే హీరో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హీరో ఉన్నారో ఆ హీరో గారు కోర్టులో కేసు నడుస్తూ మొదలుపెట్టి నిన్న సెప్టెంబర్ 23వ తారీఖు 11 సంవత్సరాలు. ఆ హీరో గారు వీరు చెప్పే హీరో గారు అజయ్ వర్మ గారు కోట కేసుల అంశాన్ని పక్కన పెడతావు, ప్రస్తుతం మనం అది మాట్లాడట్లేదు. మూర్ఖుడు, దొంగ ప్రమాణాలు, దౌర్భాగ్యుడు, నీచుడు, నికృష్టుడు, రాజకీయ భ్రష్టుడు అని చెప్తున్నా. దానికి అతని హీరో అంటే ఎట్లా? చంద్రబాబు దౌర్భాగ్యుడు. చంద్రబాబు దేవుడి పేరు మీద కూడా ఇక్కడ చంద్రబాబు అయితే చంద్రబాబు లాంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడిని ఈ దేశ ఆయన దుర్మార్గపు రాజకీయ నాయకుడు అయితే 56% మంది ఓట్లు ఎందుకు వేశారు అంటే 56% మంది కంటే మీకు ఎక్కువ తెలుసా? ఎక్కువ తెలుసా? మోసాలు చేస్తే వేశారండి. ఇప్పుడు ప్రజలు మోసాలు చేస్తే 11 సీట్లు ఇచ్చారు.
మోసాలు చేస్తే 11 సీట్లు ఇచ్చారు. మోసాలు చేస్తే 11 సీట్లు ఇచ్చారు చిట్టిబాబు గారు, అజయ్ వర్మ గారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత 15,000 పచ్చి అబద్ధాలు, నిశ్చితంగా అబద్ధాలు అని ఇవాళేమో డబ్బులు లేవు. మూడు ఓకే చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు సిట్ వేశారు కాబట్టి దర్యాప్తు బృందాన్ని వేశారు కాబట్టి కాదా అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. మరి డిక్లేర్ చేయకూడదు కదా చిట్టిబాబు గారు. అబద్ధాల మీద అబద్ధాలు వాగ్దానాలు చేసి ఇవాళ మాట్లాడతారా? అన్ని అబద్ధాలు. ఒకటి నిజం చెప్తారా మీరు? 6 సూట్లు, ఒకటి సిలిండర్స్ అబద్ధం, బస్సు ప్రయాణం అబద్ధం, ఇంటికి మనిషి నలుగురు ఉంటే నలుగురు 15,000 60,000 ఇస్తామని అది అబద్ధం. ఒక్కటి అన్ని అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. జనాలు మోసం చేసి మైమరిపోయి ఆయన మైకన్నా కట్ చేయండి లేదా నా మైకన్నా కట్ చేయండి. ఎందుకంటే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా దాడి చేస్తే మాట్లాడటం చాలా కష్టం. మీరు చెప్పే ఈ గత ప్రభుత్వం 250 రూపాయలు పెంచేది ఒకేసారి పెంచి డబ్బులు ఇచ్చారు. అలాగే 3 సిలిండర్లు అనేది రేపు దీపావళి నుంచి సిలిండర్ ఇస్తా ఉన్నారు. వినండి ఓకే చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, అజయ్ వర్మ గారు హామీల అమలు గురించి మనం మరొకసారి మాట్లాడదాం. అజయ్ గారు, అజయ్ వర్మ గారు, చిట్టిబాబు గారు ఇద్దరు దయచేసి హోల్డ్ లో ఉండండి. కోటేశ్వరరావు గారు, ఓకే అజయ్ వర్మ గారు, చిట్టిబాబు గారు మనకు సమయం తక్కువగా ఉంది. దయచేసి ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. కోటేశ్వరరావు గారు కంక్లూడ్ చేయండి. టోటల్ గా ఈ లడ్డు వివాదానికి సనాతన ధర్మానికి డ్యామేజ్ అవ్వకుండా ప్రజల మనో